హాయ్ అండి, మనం ఆస్మా గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మీ డాక్టర్ ప్రేమ్ది, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఆస్మాకి ఇన్హేలర్సే కరెక్ట్. కానీ సాధారణంగా మాకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే, పిల్లల్లో ఆస్మా వస్తే ఎలాగా, పిల్లల్లో ఆస్మా వస్తే ఇన్హేలర్స్ వాడాలా, నెబులైజర్స్ వాడాలా అంటారు. ఈ నెబులైజర్స్ అనేవి కరెంట్తో ఆపరేట్ చేసి ఒక మాస్క్ లాగా వచ్చి, మాస్క్ నుంచి ఒక పొగ రూపంలో మనం గాలిలాగా పీల్చుకుంటాం. సో ఎక్కువ మంది పిల్లలకి నెబులైజరే ఇంట్లో యూజ్ చేస్తుంటారు. ఈ నెబులైజర్ సేఫా కాదా? ఎస్, నెబులైజర్ సేఫే. కానీ ట్రీట్మెంట్ లాగా ఈ నెబులైజర్స్ యూజ్ చేయకూడదు. పిల్లల్లో కూడా ఇలానే ఎండిఐస్ అంటారు, ఇలాంటి పఫ్ మోడల్ ఇన్హేలర్స్ వస్తాయి. ఈ స్పేసర్ బదులు పఫ్ కిట్స్ అని వస్తాయి. వీటినే ట్రీట్మెంట్ లాగా వాడడం చాలా అవసరం. పిల్లల్లో ఇన్హేలర్స్ వాడితే ఏమన్నా అవుతుందా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కూడా ఇన్హేలర్స్ చాలా సేఫ్. నెబులైజర్స్ అన్నవి ఎమర్జెన్సీకి యూజ్ చేసుకొని పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మెయిన్ ట్రీట్మెంట్గా ఇన్హేలర్స్ వాడడమే చాలా కరెక్ట్.